హాయ్ అండి అందరికీ. నేను డాక్టర్ పాండ్య జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ను. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, చాలా కుటుంబాలు, పెళ్ళైన కుటుంబాలు నెల 2 నెలలు గడిచిన తర్వాత, 3 నెలలు గడిచిన తర్వాత, 6 నెలలు గడిచిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉన్నారు మా కస్టమర్లు. మరియు రీసెంట్గా నేను ఒక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్లో ఎక్కువ కేసులు ఏవైనా ఉన్నాయంటే అది భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించిన కేసులే ఎక్కువ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒక అతను ఎస్ఐగా పనిచేస్తారు. నా ఫ్రెండ్ ఇంకో అతను ఇంకో ఎస్ఐ కంటే మంచి పొజిషన్, డిఎస్పి సిఐగా చేస్తున్నారు ప్రజెంట్గా. తనను అడిగినప్పుడు భార్యాభర్తల కేసులు మాత్రమే ఎక్కువ వస్తున్నాయని మేము జనరల్ డిస్కషన్లో మాట్లాడుకున్నాం. అయితే మా దగ్గరికి వచ్చిన కస్టమర్లు కూడా ఇదే కారణంతో చాలామంది మా దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే చెప్తా ఉన్నారు, సార్ ఇలా ఉంది, ఎలా ఉంది. మేము జనరల్గా కాల్ చేస్తాం పెళ్లి చేసిన తర్వాత, నెల 2 నెలల తర్వాత, మా గుడ్ విల్ ఏదైతే మాకు వచ్చిన తర్వాత జనరల్గా మేము కాల్ చేస్తూ ఉన్నాం, ఎలా ఉంది సార్ లైఫ్ అని. ఇంకేదైనా ఉంటే మమ్మల్ని, ఇంకా ఎవరైనా ఉంటే మీ వాళ్ళు అని మేము జనరల్గా కాల్ చేస్తూ ఉంటాం. సో చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, భార్య భర్తలు గొడవలు, తల్లిదండ్రుల గొడవలు, ఇలాంటి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి అనేది టాపిక్ మనకు. పెళ్ళి జరిగిన తర్వాత భర్త కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి, భార్య కూడా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి. నువ్వు నా భార్యవు అని డామినేటింగ్గా ఉండకూడదు. నేను నిన్ను కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నానని ఆ అమ్మాయి కూడా, ఆ భార్య కూడా డామినేటింగ్గా, ఇంకా వేరే రకంగా ఉండకూడదు. అది ఇద్దరికి, మీ కుటుంబానికి, మీ భార్య భర్తల జీవితానికి మంచిది కాదు. పెళ్ళి అనేది ఇరు కుటుంబాలకు సంబంధించిన విషయం. మీరు బాగుంటే మీ పేరెంట్స్ బాగుంటారు. మీరు గొడవ పడుతూ ఉంటే వాళ్ళు కూడా, మీకు తెలుసు ఇక వాళ్ళు ఎంత బాధపడతారు అనేది మీరు అర్థం చేసుకుంటారు. అయితే భార్యాభర్తలు ఫస్ట్ పెళ్ళైన తర్వాత గొడవలు రావటానికి కారణాలు ఎన్నో ఉంటాయి. చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు. దానికి మనం సొల్యూషన్ ఏం చెప్తున్నామంటే, మేము పెళ్ళి మాత్రమే చేయమండి, మేము సంబంధాలు మాత్రమే చేయము, సంబంధాలు మాత్రమే చూడము. పెళ్ళి అయిన తర్వాత కూడా మీరు ఎలా ఉంటుండ్రు, ఎలా ఉండాలి అనేది కూడా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా 45 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేశారు. వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ అన్ని విషయాలు మీతో షేర్ చేయకపోవచ్చు, కానీ మా స్టాఫ్ మా ఆఫీస్కి రండి, మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది కూడా చెప్తారు. కాబట్టి భార్య భర్తలు ఎలా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మొదటగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం రెస్పెక్ట్ ఏంది అని అనుకుంటాం, కానీ గౌరవంగా భార్య భర్తలు ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబం చాలా బలంగా ఉంటుంది, ఆ సంసారం అనేది చాలా బలంగా ఉంటుంది. కాబట్టి భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే, భార్య మీద భర్తకు ప్రేమ, భర్త మీద భార్యకు ప్రేమ, విశ్వాసం ఒకరి మీద ఒకరికి ఖచ్చితంగా ఉండాలి.
అయితే ఆ కుటుంబము, ఆ సంసారము నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మేము చేసిన పెళ్ళిళ్ళలో చూసాం మేము. ఒకవేళ ప్రేమ విశ్వాసం కనుక లేకుంటే, దానికి తోడైనటువంటి అనుమానం అది ఉంటే, నువ్వు ఎంత పెద్ద చదువుకున్న వ్యక్తివి కావచ్చు, ఎన్ని లక్షల సాలరీ తీసుకునే ఎంప్లాయీ కూడా కావచ్చు, నీకు కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఆ సంసారం నిలబడదండి. ఇది రెండో పాయింట్. ఇక మూడో విషయానికి వస్తే, భార్య భర్తలు ఏదైనా తప్పు జరిగితే, భార్య ఏదైనా మిస్టేక్ చేస్తే, లేదా భర్త ఏదైనా మిస్టేక్ చేస్తే, లేదా తన భర్త యొక్క పేరెంట్స్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీకు నచ్చకుంటే, దాన్ని మనము సహనంగా, మౌనంగా, దాన్ని చాలా సున్నితమైన విషయాలు కాబట్టి చాలా మౌనంగా, సహనంతోని, ఓపికగా దాన్ని పరిష్కరించుకుంటే చాలా బాగుంటుంది. అది ఆ కుటుంబము చాలా డెవలప్మెంట్గా ఉంటుంది, ఆ కుటుంబము చాలా బలంగా ఉంటుంది, ఆ కుటుంబము చాలా ఉన్నతంగా ఎదుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే, ఓపిక అనేది చాలా ముఖ్యం. అది ఎవరికైనా, నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఓపికతోనే మనం ఏదైనా సాధిస్తాం. ఒకటి. నెక్స్ట్ ఇంకో విషయం మాట్లాడాలనుకుంటే, భార్య భర్తలు ఏ విధంగా ఉండాలి అనే దానికి, మాటకు మాట ఎదురు సమాధానాలు చెప్పకూడదు, అప్పుడే రియాక్ట్ అవ్వకూడదు. అలా రియాక్ట్ అయితే ఆ బంధం అనేది అనవసరమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది. అవసరమైన మాటలను పక్కన పెట్టి అనవసరమైన విషయాలు మాట్లాడవలసి వస్తుంది. ఆ మాటల వల్ల భార్య భర్తలలో ఆ నమ్మకం అనేది చాలా ఇదిగా ఉంటుంది, నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు. ఇలా కాబట్టి మనం ఎప్పుడైనా భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు జరిగినా కొంచెం మౌనంగా ఉంటే మంచిదని నేను చెప్తున్న మాట కాదు. పెద్దలు, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయం. మౌనమే అన్నిటికీ పరిష్కారంగా నేను భావిస్తూ ఉన్నా. నా జీవితంలో కూడా కొన్ని జరిగినాయి, మా కుటుంబంలో కూడా కొన్ని జరిగినాయి. అయితే మా గురువు గారు చెప్పిన విషయం అంటే, కొన్నిసార్లు నువ్వు ఏం మాట్లాడకుండా ఉండు అని చెప్పారు. ఆ మాటను నేను తూచా తప్పకుండా పాటించిన, సక్సెస్ఫుల్గా ఇప్పుడు మా కుటుంబం ఉంది. ఇక ఐదో విషయానికి వస్తే, భార్య భర్తలు ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి. అంతే. అర్థం చేసుకోకుంటే ఏమవుతుందంటే, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అది మీరు ఆ కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు అవి పెద్దగా కాకముందే మనం వాటిని మనకు మనమే పరిష్కరించుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి? మౌనమే అన్నిటికీ పరిష్కారం అని నేను నమ్ముతున్నా. ఇక ఇంకొక విషయానికి వస్తే, చిన్న చిన్న భార్య అన్నప్పుడు వాళ్ళు చాలా సున్నిత మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారు. చిన్న చిన్న ఆనందాల కోసం, చిన్న చిన్న ఈ రంగుల ప్రపంచంలో ఉన్నాం మనం, ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనితో పాటు ఇంకో విషయం మాట్లాడవలసి వస్తే, దైవభక్తి కూడా ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి, కుటుంబ విలువలను పాటించాలి. ఇలాంటి మనము చేస్తే ఆ కుటుంబము, ఆ సంసారం చాలా బలంగా తయారవుతుందండి. మొత్తానికి ఇవన్నీ విషయాల తర్వాత ఒక విషయం ఖచ్చితంగా ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి భార్య భర్తలు
ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమ, నమ్మకం, విశ్వాసంతో, సహనంతో జీవిస్తే అదే నిజమైన సంతోషకరమైన భారతదేశానికి మంచి కుటుంబాన్ని, రేపు మీకు పుట్టబోయే పిల్లలు కూడా మంచి పౌరులుగా ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు గౌరవించుకోండి ఒకరినొకరు. మీ పేరెంట్స్ను గౌరవించుకోండి, దైవభక్తితో ఉండండి, మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నా. నేను మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్. నమస్తే.